హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది కాల్ చేసి ఈ డ్రాయింగ్ లోయర్ హయ్యర్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. చాలా సంతోషం. అలాగే నేను కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను. అయితే ఈ ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉంటాయి? ఆల్రెడీ మీకు యూట్యూబ్లో చాలా మంది ఓల్డ్ పేపర్లు పెట్టి ఉన్నారు. అవి రిఫరెన్స్ కి చాలా చాలా ఉపయోగపడతాయి. ఒకసారి అవి చూడండి. మీకు ఒక పాత మోడల్ పేపర్ ఉందనుకోండి, అది మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఒకరు నన్ను అడిగారు, సార్ మీరు కూడా ప్రాక్టికల్గా చూపించవచ్చు కదా అని. తప్పకుండా నేను ఒక్కొక్క పేపర్ని చూపిస్తాను. అయితే అసలు ఈ డ్రాయింగ్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ 8 పేపర్లు ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఒక్కొక్క పేపర్ కి 50 మార్కులు ఉంటుంది. 2.5 గంటలు టైం ఇస్తారు. 20 మార్కులు వస్తే పాస్ అవ్వచ్చు. 50 మార్కులకి పేపర్ 20 మార్కులు వస్తే పాస్ అయిపోవచ్చా అంటే, మీరు కొంచెం కష్టపడితే ఈజీగా అవ్వచ్చు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఈ పేపర్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్స్ ఈజీగా రాసేయచ్చా? మీరేమన్నా సజెషన్స్ ఇవ్వగలరా అని. దానికోసమే నేను ఈ వీడియో. జనరల్గా ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ మన ఎగ్జామ్స్ రాసామనుకోండి, ఒక పేపరు పోతే దాన్ని మళ్ళా రాసుకోవచ్చు. కానీ ఈ ఎగ్జామ్స్లో 8 పేపర్లకి ఒక పేపర్ పోయింది అనుకోండి, మొత్తం ఎగ్జామ్ పోయినట్టే. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకోవాలి. ఇది చాలా మందికి తెలీదు. తెలుసుంటే హ్యాపీ. అయితే ఎగ్జామ్ గురించి టెన్షన్ వద్దు. మీరు కోచింగ్ అవసరమా లేదా అంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, మీకు మంచి మార్కులు కావాలంటే కోచింగ్ తీసుకోండి. ఎవరి దగ్గరైనా పర్వాలేదు. అయితే ఇందులో టఫ్గా ఉంటాయి ఆ పేపర్లు అంటే, మీకు డ్రాయింగ్ తెలియకపోతే టఫ్ ఉంటాయి, డ్రాయింగ్ తెలిస్తే ఈజీ ఉంటుంది. అయితే చాలా మందికి ప్రాబ్లం ఉండేది ఏంటంటే, హయ్యర్లో ఉండే పేపర్స్లో 1-2 పేపర్స్ టఫ్ ఉంటాయి. అవి చాలా కష్టంగా ఉంటాయి. అందువల్ల కోచింగ్ తీసుకోవడం నా సజెషన్. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పాత పేపర్లు యూట్యూబ్లో చాలా మంది పెడుతున్నారు. సో ఆ పాత పేపర్ని మీరు ప్రాక్టీస్ చేయండి. 8 పేపర్లు లోయర్ రాసే వాళ్ళైతే 8 పేపర్లు, హయ్యర్ రాసే వాళ్ళైతే 8 పేపర్లు డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోస్ని కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి. వాటి రిఫరెన్స్ కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి. సో నా సబ్స్క్రైబర్స్ కోసం, నా వ్యూవర్స్ కోసం నేను ఒక్కొక్క పేపర్ని ప్రాక్టికల్గా చూపిస్తూ వీడియోస్ వేస్తాను. ఈ 8 పేపర్లు ఏముంటాయి అసలు? ఫస్ట్ 8 పేపర్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు లోయర్ గ్రేడ్ రాస్తున్న వాళ్ళైతే నేను ఒక్కొక్కటిగా చెప్తాను. డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్. ఇదేముంటుంది? మీకు ఒక చిన్న పిక్చర్ ఇస్తారు, దాన్ని పెద్దది చేయమంటారు, ఎన్లార్జ్ చేయాలి. లేదనుకో వన్ సైడ్ ఇస్తారు, సెకండ్ సైడ్ డెవలప్ చేయాలి. ఇది లోయర్ గ్రేడ్ లో ఉండే పేపర్. ఆల్మోస్ట్ హయ్యర్ లో కూడా ఎలా ఉంటుంది, దాన్ని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఇక రెండోది మోడల్ డ్రాయింగ్. మోడల్ అంటే దీన్ని ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అనొచ్చు, స్టిల్ లైఫ్ కూడా అనొచ్చు. మోడల్ అంటే మీ ముందు ఏదన్నా ఆబ్జెక్ట్స్ లేదంటే స్టిల్ లైఫ్ పెట్టచ్చు. దాన్ని చూసి మీరు డ్రాయింగ్ చేయాలి. ఓన్లీ లోయర్ వాళ్ళకైతే పెన్సిల్ వర్కే ఉంటుంది, ఫస్ట్ పేపర్ అయినా సెకండ్ పేపర్ అయినా. ఇక హయ్యర్ లో కూడా వచ్చేసి సెకండ్ పేపర్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు. మోడల్ అన్నా ఆబ్జెక్ట్ అన్నా ఒకటే, పేరు మార్చాలి అంతే. ఇక్కడ కూడా పెన్సిల్ వర్క్ తోనే చేయాలి ఈ 2 పేపర్లు, లోయరు హయ్యరు. ఇక మూడో పేపరు డ్రాయింగ్ ఫ్రమ్ ఇల్యూషన్. ఇల్యూషన్ అనేది పెడతారు. ఆ ఇల్యూషన్ మీరు చూసి పెన్సిల్ వర్క్ చేయాలి. ఇక హయ్యర్ లో వచ్చేటప్పటికి మెమరీ డ్రాయింగ్ అంటారు. మెమరీ అంటే మీరు ఆలోచించి వేయాలి. సో
అక్కడ మీరు ఒక 3-4 సబ్జెక్ట్ మీకు ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఒక కాకు లేదా పికాకు, హెన్, ర్యాట్, ఎలిఫెంట్ ఇలా ఏదన్నా ఇవ్వచ్చు. దానిని మీరు మెమరీతో ఊహించి వేయాలి. ఇది 3వ పేపర్ హయ్యర్లో. ఇక 4వ పేపర్ లోయర్లో పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. అంటే మీకు ఒక ఫ్లవర్ ఇస్తారు, లేదంటే మీరు మిమ్మల్ని ఊహించి వేయమనొచ్చు. అక్కడ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇది కలర్ వర్క్ చేయాలి మీరు. ఒకవేళ అక్కడ మీకు మీ ముందు పెడితే 99% మీ ముందు పెడతారు, దాన్ని చూసి మీరు వేయాలి. ఇది నేచర్, ఒక ఫ్లవర్, దానికి 2-3 ఆకులు ఉంటాయి. ఇది ఇక హయ్యర్ లో 4వ పేపర్ తీసుకుంటే సేమ్ ఉంటుంది, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది కూడా హయ్యర్ లో కలర్ వర్క్ చేయాలి. ఇక 5వ పేపర్ లోయర్ చూస్తే స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఇస్తారు. స్టిల్ లైఫ్ అంటే సేమ్ ఇది కూడా కలర్ వర్క్ చేయాలి. ఫస్ట్ మీరు అక్కడ మోడల్ డ్రాయింగ్ చేశారు కదా, ఇక్కడ పెన్సిల్ వర్క్ చేశారు, ఇది వచ్చి కలర్ వర్క్ చేయాలి. ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. మోడల్ అన్నా, ఆబ్జెక్ట్ అన్నా, స్టిల్ లైఫ్ అన్నా అన్ని దగ్గర రిలేషన్ లో ఉన్నవే. సో డోంట్ వర్రీ. ఇక హయ్యర్ లో వచ్చేటప్పటికి 5వ పేపరు స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఉంటుంది. ఇది కూడా కలర్ చేయాలి. మీరు లోయర్ హైయర్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పేపర్లు ఒకలా ఉంటాయి, 1-2 కొంచెం తేడా ఉంటాయి. ఇక 6వ పేపర్ చూస్తే జామెట్రికల్ డ్రాయింగ్ ఉంటుంది. ఇది 8th, 9th, 10th బేస్ మీద జామెట్రికల్ డ్రాయింగ్ ఇస్తారు. సో ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇక 6వ పేపరు హయ్యర్ లో చూస్తే ఇక్కడ మారుతుంది. ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్ ఇస్తారు. ప్యాటర్న్ అంటే ముగ్గులు, కొంచెం డిజైన్స్ ఉంటాయి, వాటిని కలర్ లో చేయాలి మీరు. అది పోస్టర్ కలర్స్ ఆర్ వాటర్ కలర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక 7వ పేపర్ చూద్దాం. లోయర్ డెకరేటివ్ లెటరింగ్. మీరు షాప్ బోర్డులు చూస్తుంటారు. షాప్ బోర్డ్స్ కమర్షియల్ ఆర్టిస్ట్ సైన్ బోర్డ్ అంటారు. ఆ సైన్ బోర్డ్స్ ఎలా రాస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ దుర్గా క్లాస్ షోరూమ్ ఎలా ఉందనుకో, దాన్ని డెకరేట్ చేయడం అన్నమాట. ఒక లెటర్స్ తీసుకొని, ఇంగ్లీష్ ఆర్ తెలుగు లెటర్స్ తీసుకొని దాన్ని డెకరేట్ చేయడం. డెకరేట్ అంటే దాన్ని షేడింగ్ ఇవ్వడం, కలరింగ్ చేయడం, డిఫరెంట్ గా చేయడం. హయ్యర్ కి 7వ పేపర్ చూస్తే జామెట్రికల్ డ్రాయింగ్ ఇక్కడ ఇచ్చారు. అక్కడేమో మీకు 6వ పేపర్లోనే జామెట్రికల్ డ్రాయింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి 7వ పేపర్ వచ్చింది. సో జామెట్రికల్ డ్రాయింగ్ ఇక్కడ వచ్చింది. కొంచెం లోయర్ లో హయ్యర్ లో ఇచ్చే జామెట్రికల్ తేడా ఉంటుంది. లోయర్ లో ఒక 8th, 9th లెవెల్కి ఇస్తారు. హయ్యర్ లో వచ్చేటప్పుడు 10th ఇంటర్మీడియట్ లెవెల్లో ఇస్తారు. నెక్స్ట్ 8వ పేపర్ ప్యాటర్న్ డిజైన్ ఇక్కడ ఇచ్చారు. అక్కడ హయ్యర్ లో 6వ పేపర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి లాస్ట్ పేపర్ ఇచ్చారు, 8వ పేపర్. సో ప్యాటర్న్ డిజైన్ అంటే సేమ్ నేను చెప్పినట్టుగా ముగ్గులు లేదా ఏదైనా సమ్ డిజైన్స్. మీకు ప్యాటర్న్ డిజైన్ కొడితే ఎన్నో వస్తాయి. మొబైల్లోనే మీరు ప్రతి పేపర్ మీరు ఏదైతే టైటిల్ ఉందో అదే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని డిజైన్స్ వస్తాయి. ఎందుకు టెన్షన్ పడతారు? చాలా ఈజీగా రాసేయచ్చు. ఇక 8th పేపర్ హయ్యర్ లో చూస్తే పర్స్పెక్టివ్ డ్రాయింగ్. ఇదే చాలా మందికి టఫ్ గా ఉంటుంది. లాస్ట్ 2 పేపర్స్ కొంచెం టఫ్ గా ఉంటాయి. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ కొంచెం టఫ్ ఉంటుంది. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అంటే అసలు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు శిలాఫలకాలు చూసుంటారు మీ ఊళ్ళల్లో. శిలాఫలకం అంటే ఎగ్జాంపుల్ శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన అంటే ఇనాగ్రేషన్ చేసే స్టోన్స్ ఉంటాయి. అవి ఇలాగా కట్టి ఎవరో మంత్రి కానీ సీఎం గారు వచ్చి ఆ కట్టెను కడతారు. దాన్ని ఏం చేస్తారు? ఇనాగ్రేషన్ చేస్తారు. ఇనాగ్రేషన్ చేస్తే ఆ కట్టెను జరిపితే దానిపైన ఒక బ్లాక్ రాయితోటి పేర్లు. ఆ శిలా ఫలకం ఏ యాంగిల్లో ఉంది ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని 3Dలో పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లో చూపించమని. ఇది ఎలా చూపించాలి? 3Dలో పేపర్ పైన 3Dలో చూపించాలి. మీరు అనుకోవచ్చేమో మామూలుగా డ్రాయింగ్ ఊహించి డ్రాయింగ్ చేసేస్తారు. లేదు, మెజర్మెంట్స్ ఇస్తారు. పేపర్ ఉంటుంది, అది పేపర్ లో విత్ ప్రింట్ తో ఉంటుంది. ఆ మెజర్మెంట్స్ యూజ్ చేసి చేయాలి. సో ఈ పేపర్ కొంచెం టఫ్ గా ఉంటుంది. సో లోయర్ రాసిన వాళ్ళు, హయ్యర్ రాసే లోయరు హయ్యరు ఇవి పేపర్లు కాబట్టి టెన్షన్ పడకండి, రాయండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇంకా మీకు సింపుల్ గా చెప్తున్నాను, ఇది ఏ IAS IPS ఎగ్జామ్స్ అయితే కాదు.
సో మీకు నార్మల్గా డ్రాయింగ్ వచ్చినా, బాగా డ్రాయింగ్ వచ్చినా, బిఎఫ్ఏ వాళ్ళైనా, టీచర్స్ అయినా సరే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అని ఎవరైనా సరే, డోంట్ వర్రీ. మన ఎగ్జామ్ ఫీజు 100 రూపాయలు, 150 రూపాయలు. కోచింగ్ తీసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీ ఉంటుంది. మినిమం 3000 నుంచి 5000, 10,000 వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా మేము కట్టలేను అంటే మీకు బెస్ట్ యూట్యూబ్, చాలా చాలా బెస్ట్. కాబట్టి యూట్యూబ్లో ఆల్రెడీ చాలా మంది వీడియోస్ వేసి ఉన్నారు. ప్రాక్టికల్గా కూడా చూపించే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అవి చూడండి, సరిపోతుంది. అలాగే నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా లోయర్ గ్రేడ్లో అన్ని పేపర్స్ చెప్పడానికి, అలాగే హయ్యర్లో కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తా నా టైంని బట్టి. కానీ మీరు వేరే వీడియో చూస్తూ ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు అంత టెన్షన్ పడే అవసరం ఉండదు. నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చే కాల్స్లో, సార్ రాసేయగలమా, ఇది ఈజీగా ఉంటుందా, దీని కోచింగ్ తీసుకోవాలా, ఫీజులు ఎలా ఉంటాయి, మోడల్ పేపర్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ చాలా అడుగుతాయి. అందుకే నేను మీకు సింపుల్ అడ్వైజ్ ఇస్తున్నా. అందరికీ చాలా ఈజీగా ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు యూట్యూబ్లో చాలా నేర్చుకోవచ్చు ఈ డ్రాయింగ్ లోయర్ హైయర్ మీద. అలాగే నేను కూడా వీడియోస్ చేస్తాను. ఇంకా మనకి టైం ఉంది. సో 19th వరకు మీరు ఫీ కట్టచ్చు. కాబట్టి ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్ ఉందో, సో ఇన్స్పైర్ అవ్వండి. రాయాలనుకున్న వాళ్ళు రాసేసేయండి, ఎందుకంటే వాళ్ళ ఒక 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాసేసేయండి, ఇప్పుడే కట్టేసేయండి, రాసుకోండి. ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్స్లో కూడా అడగచ్చు. నేను తప్పకుండా, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే డ్రాయింగ్ లోయర్ హైయర్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో నా వీడియోల్ని మీరు రెగ్యులర్గా చూసేవాళ్ళైనా కొత్త వాళ్ళైనా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంటను ఆల్ అని కొట్టండి. ఏదైతే నేను వీడియో వేస్తూ ఉంటానో అది వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో అందుకే ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుందని నేను కూడా కోరుకుంటూ, ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఈ లోయర్ హైయర్ మీద నన్ను కమెంట్లో అడగచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.